వీడియో స్టార్ట్ చేయగానే మా పాప మీకు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇది నా యూట్యూబ్ ఛానల్లో థర్డ్ ఫుల్ వీడియో అండి. ఫుల్ వీడియో అంటే మరీ లెంతీగా అయితే నేను పెట్టట్లేదు, ఎందుకంటే నేను వీడియోస్ తీయడం ఫస్ట్ టైం కాబట్టి నాకు అనిపించింది నేను చేసే కొన్ని పనులు మాత్రమే తీసాను. ఇది అవర్ డే రొటీన్ అనమాట. నేను ఆఫీస్ అంటే జాబ్ ఇప్పటి వరకు జాబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు జాబ్ మానేశాను. పాప కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి జాబ్ మానేశాను. సో 3 డేస్ నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. సో ఆ ఇంట్లో ఉంటే నా లైఫ్ ఎలా ఉంటుంది, ఏ డే విత్ మై బేబీ అని ఒక వ్లాగ్ తీశాను. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మీ ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. నేను కొంచెం లేట్గా లేసాను. సో ఫ్రైడే కాబట్టి నేను అంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానే బయట ముగ్గేసేసాను అనమాట. బయట అంటే మరీ బయట నాకు వేరే ఆమె వేస్తున్నారు. సో మా మెట్ల దగ్గర నేను వేసేసాను. అయిపోయిన తర్వాత పాపకి పాలు కాసేసాను. నేను టీ పెట్టేసుకున్నాను. పాపకి కొంచెం ఎర్లీ మార్నింగ్ పాలు బ్రెడ్ ఇచ్చి తనకి సిరప్స్ అయితే వేసేస్తాను అనమాట. సో అది అయిపోగానే ఇక్కడ గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను డైలీ చేస్తాను. ఫ్రైడే కొంచెం స్పెషల్గా చేస్తానన్నమాట. డైలీ క్లీన్ చేస్తాను, డైలీ మంచిగా తుడుస్తాను. ఫ్రైడే ఏంటంటే అంటే వీక్లో 3 టైమ్స్, మంగళవారము, శుక్రవారము లైజాల్ ఉంటుంది కదా. సో లైజాల్తో మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇవేంటంటే లైజాల్ 2 బాటిల్స్ కాంబో ప్యాక్లో వస్తాయన్నమాట. సో ఒకటి ఇంటి ఫ్లోర్కి యూస్ చేస్తాను. ఫ్లోర్ టైల్సే కదా ఇక్కడ, కిచెన్ టైల్స్ కూడా. సో ఫ్లోర్ ఎంత క్లీన్ అవుతుందో కిచెన్ టైల్స్ అంటే గ్యాస్ స్టవ్ ఉంది కదా, అది కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. లైజాల్ ఏంటి యూస్ చేసేదని చాలామంది అనుకుంటారు, కానీ ఎంత స్టవ్ మీద మనకి కొంచెం బాగా పాలవి, రైస్ అదంతా పడిపోయి బాగా ఎండిపోయి ఉంటాయి కదా, బాగా మాడిపోయి ఉంటాయి కదా. సో లైజాల్ కొంచెం వేయగానే క్లాత్తో తుడిస్తే అదంతా నీట్గా వచ్చేస్తుంది. మనము స్క్రబ్ యూస్ చేస్తాం కదా, అంట్లుకి యూస్ చేసే స్క్రబ్, అది యూస్ చేయకపోయినా జస్ట్ ఆ లైజాల్ వేసి క్లాత్తో తుడిచినేసినా కానీ చాలా నీట్గా వస్తుంది. సో నేను లైజాల్ ఎప్పుడు యూస్ చేస్తాను. మంచి స్మెల్ కూడా వస్తుంది, మంచిగా స్మెల్ కూడా వస్తుంది. సో నిన్న నేను గారెలు కాల్చాను, దానికి నైట్ కాల్చాను. సో దానికోసం ఆయిల్ అక్కడ తీసి పెట్టాను. కొంచెం ఇంకా గారెల పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టినాను. సో అది మళ్ళీ కాల్చుకుందామని చెప్పేసి ఇక్కడ మంచిగా లైజాల్తో చాలా నీట్గా క్లీన్ చేసింది. అసలు గ్యాస్ పంట క్లీన్ చేయాలంటే చాలామంది ఇనప స్క్రబ్ వేసి సబ్బేసి మనము అంటులు తోముతాం కదా, ఆ స్క్రబ్ వేసి గీకి చాలా కష్టపడి వాటర్ పోసి కడుగుతుంటారనమాట. అసలు అంత పడలేదు, అది స్మెల్ కూడా రాదు. మళ్ళీ ఆరిపోయిన తర్వాత ఆ సబ్బు కొంచెం లైట్గా వైట్గా అంతా పేరుకున్నట్టు ఉంటుంది. సో అంత పని లేకుండా ఇది చాలా సింపుల్ అంటే సింప్లీ మెథడ్. లైజాల్ అనే కాదు, ఫ్లోర్ క్లీనర్ లైజాల్ లాగా ఉండేది ఏదైనా, మాప్స్ అని, హోమ్ క్లీనర్ అని చాలా ఉంటాయి. అవి ఏది వేసినా కానీ ఆ ఎండిపోయి పేరుకున్న మరకలన్నీ జస్ట్ అట్లా చల్లి క్లాత్ వేసి తుడవగా నీట్గా వచ్చేస్తుంది. పైనే ఊడిపోతుంది. అసలు ఎంత నీట్గా వచ్చేస్తుంది అంటే ఆయిల్ మరకలు కానీ, జిడ్డు మరకలు కానీ, టైల్స్ మీద ఏ మరకలైనా నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. అంటే నాకు తెలిసిన మెథడ్ నేను మీకు కూడా చెప్తున్నాను. మంచి స్మెల్ కూడా వస్తుంది, బొద్దింకులు అవేవి కూడా రాకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా ఫ్లోర్ క్లీనర్స్ అనేవి ఉంటాయి. సో నేను అదే క్లాత్ని మళ్ళీ వాష్ చేసేసి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ మీద ఉండే మరకలు కూడా చాలా నీట్గా పోతే మనకి ఏంటంటే క్లాత్ తుడిచిన తర్వాత ఫ్రిడ్జ్ మీద లైట్గా గీతలు పడతాయి అనమాట. అంటే క్లాత్ తుడిచినట్టు తెలుస్తుంది. అదే ఈ క్లాత్ అయితే అసలు మనకు తుడిచినట్టు కూడా తెలియదు. ఇవి నాకు తెలిసి మీషోలో కూడా అవైలబుల్లో ఉంటాయి క్లాత్స్. ఒకసారి ట్రై చేయండి. సో మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇంకా టీవీ యూనిట్ ఉంది, టీవీ యూనిట్ కూడా మంచిగా క్లీన్ చేసేస్తాను. సో ఇదంతా టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ కూడా మంచిగా క్లీన్ చేసేసేయాలి. అవన్నీ టైల్సే కదండి, ఇక్కడ ఎక్కడున్నా ఎందుకు అక్క లైజాల్ మొత్తం యూస్ చేస్తున్నారు, అది ఫ్లోర్ క్లీనర్ కదా, మరి ఇక్కడంతా యూస్ చేస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. ఎందుకు బాగుండదు, ఫ్లోర్కి యూస్ చేసే టైల్సే కదా, మనం టీవీ దగ్గర అంతా యూస్ చేస్తున్నాము, ఆ సేమ్ టైల్సే కదా. సో నేను క్లీన్ చేసేంత లోపల మా పాపకి పాలు బాటిల్లో పోసిచ్చాను తాగమని, అస్సలు తాగలేదు. సో నేనే క్లీన్ చేసేసి ఫాస్ట్గా తాగిచ్చేసాను. ఎందుకంటే తను సిరప్స్ వేసుకోవాలి. సో తనకి హెల్త్ బాగాలేదు. సో అందుకని నేను ఫాస్ట్గా తాగిచ్చేసాను. చూసారా ఇక్కడ ఎంత అల్లరి చేస్తుందో పాలు తాగకుండా మా బుజ్జోడు. అల్లరి చేయట్లేదా నువ్వు?
వెరీ గుడ్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మా పాప నేను అల్లరి చేస్తున్నారని చెప్తే అల్లరి చేయట్లేదని చెప్తుంది, ఇంకా చేయనని కూడా చెప్తుంది. వెరీ గుడ్ గర్ల్ అండి. ఇక్కడ అంతా క్లీన్ చేసేసాను, మంచిగా ఇల్లంతా మాపేసేసాను. సో మా పాప లోపల కూర్చొని ఉంది, తనకి సిరప్స్ వేయాలి, ఇప్పుడు సిరప్స్ వేసే టైం అయింది. సో ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసాను, అదే మీకు ఒకసారి మొత్తం చూపిస్తున్నాను అనమాట. మంచిగా మాపేసేసి నీట్గా చేసేసాను. ఇప్పుడు నాకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి మార్నింగ్ టైంలో ఇలా చేసుకుంటే. ఒక్కోసారి ఈవినింగ్ కూడా చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ నేను లేవలేకపోతే ఈవినింగ్ కూడా చేస్తాను. సో ఫ్రైడే కదా, ఇంకా ఈవినింగ్ ఎందుకు, మార్నింగే చేసేద్దామని చేసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా వాటర్ పెట్టేసుకున్నాను. ఇంకా అంట్లు ఉన్నాయి, సో వాటర్ పెట్టేసుకొని వచ్చేసి పాపకి సిరప్స్ పోసేసి అంట్లు తోమేసేయాలి. చూసారా ఎంత మంచిగా ఫ్రెష్గా ఉందో, మంచిగా ఎయిర్ వస్తుంది. ఇది మాకేంటంటే లోపల వాష్రూమ్లో గ్లేజర్ లేదండి, సో అందువల్ల నేను హీటర్ ద్వారానే దీన్ని వాటర్ పెట్టుకుంటాను. సో వాటర్ పెట్టేసి వచ్చి ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాను. అంటే మార్నింగ్ బట్టలు వేసేసాను కదా, ఆ బట్టలన్నీ ఇప్పుడు ఆరేస్తున్నాను. సో ఇంకా బెడ్షీట్స్ అవి ఇంకా మిషన్లో ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం దాంట్లో అవి ఉంటే తోమేసాను అనమాట. కొంచెం చిన్న చిన్న గిన్నెలు ఉంటే, అంటే ఎప్పుడున్న అంట్లో అప్పుడే తోమేసుకుంటానండి, ఎక్కువ పేర పెట్టుకోను అనమాట. షింక్ నిండా అయిపోయాక 2 days అలా నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు తప్ప ఇంకెప్పుడు నేను అలా పెట్టను. ఎప్పుడు అప్పుడు తోమేసుకుంటాను మంచిగా నీట్గా. అయిపోయిన తర్వాత ఇక్కడ మా పాపకి సిరప్ పోయడానికి వచ్చానమాట. నేను అయిపోయింది, నేను ఫ్రెష్ అప్ అయితే పూజ సామాన్లన్నీ తోమేసేసాను. ఇంకా దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసేసుకొని వంట చేసేస్తే ఆఫ్టర్ నేను మిథున్ అండ్ మా బ్రదర్ లంచ్కి వస్తారు, అంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. సో పూజ అయిపోగానే నేను వంట స్టార్ట్ చేసేసాలి, అంటే ఈ మధ్యలోనే స్టార్ట్ చేసేసాలి, ఎందుకంటే అప్పటికే 12 అయిపోయిందనమాట. నా డే రొటీన్ అనుకోవచ్చు ఇది మొత్తము. సో ఇక్కడ పూజ కూడా అయిపోయింది, వంట కూడా అయిపోయింది. మిథున్ వచ్చేసారు, చూసారా హాయ్ చెప్పమంటే వీడియో పోద్దులే. పాపకి తగిలిందంట, సారీ డిస్టర్బెన్స్ ఏమనుకోకండి. ఇక్కడ ఫ్రైడే అని గురువారం అయితే నేను ఉండేదాన్ని ఇంతకుముందు. సో మ్యారేజ్ అయ్యి మా బేబీ పుట్టిన తర్వాత ప్రతి డే నేను నాన్ వెజ్ తినేయాల్సి వస్తుంది, ఎందుకంటే మిథున్కి అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. సో తను తెచ్చుకుంటారు, నాకు ఇంకా తను తెచ్చుకొని తింటుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో అప్పటి నుంచి నేను అంటే ఈ డే నాన్ వెజ్ తినకూడదు అలా ఏం లేదు. ఏదైనా ఫెస్టివల్స్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే తప్ప ఆ టైంలో మాత్రమే నాన్ వెజ్ తిన్నాను. మిగతా డేస్ అంతా నేను మంచిగా నాన్ వెజ్ తింటాను, ఎగ్స్ కానీ చికెన్ కానీ మంచిగా తింటాను. సో ఇక్కడ ఫుడ్ అంతా అయిపోయింది, మిథున్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో నిద్రపోయి లేచేసామన్నమాట, నేను నా బేబీ. లేచి బయటకు వచ్చి ఇంకా బట్టలు మడతేద్దామని చూస్తే మా పాప మంచిగా ముగ్గంతా తుడుపుతూ ఉంది కూర్చొని. సో ఇక్కడ బట్టలన్నీ మడతేసేయాలి. నేను బయట వైర్ల మీద వేసిన బట్టలు అక్కడి నుంచే మడతేసి తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే లోపల కుర్జీలో వేస్తే నాకు అర్థం కాదండి అసలు మడతేయడము. ఎలా అంటే వాళ్ళ డాడీ మిథున్ వాళ్ళవన్నీ ఒకవైపు పెడతాను, నావన్నీ ఒకవైపు పెట్టుకుంటాను, పాపవన్నీ ఒకవైపు పెడతాను. అవి దండం మీద ఉంటేనే కదా మనకు అర్థం అవుతాయి, మళ్ళీ ఉంటగా కుర్జీలో వేసేస్తే మనకు అర్థం కావు. సో అందుకని నేను ఎప్పుడైనా సరే బట్టలు దండం మీద నుంచి మడతేసుకుని వచ్చేస్తాను. సో ఈవినింగ్ మళ్ళీ మా పాపకి మిల్క్ గాసి ఇచ్చేసాను, బ్రెడ్ ఇచ్చేసాను, తింటూ ఉంది. అది కూడా చాలా బతిమలాడితే తింటుంది. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వస్తుంది, అంటే మా మమ్మీ కూడా వర్క్కి వెళ్తారనమాట. సో ఇంటికి వస్తుంది, పాపకు బాగాలేదు కదా, రోజు డైలీ చూడడానికి వస్తుంది. అందుకని అమ్మమ్మ వచ్చేసరికి తను వెళ్ళిపోయింది, తినకుండా అక్కడ పెట్టేసి ఇంకా మా అమ్మతో కాసేపు ఆడుకొని తర్వాత వచ్చి తింటుంది. ఇది యూట్యూబ్లో నా స్టార్ట్ ఫుల్ వీడియో అండి, అందరూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. సో నేను నైట్ వ్లాగ్ అంతా దీంట్లో తీయలేదు.